రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఆలమూరి గోనుగుంట్ల సూర్యనారాయణ వేధింపులు తాళలేక ఒక వైసీపీ నాయకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆలమూరుకు చెందిన వైసీపీ కార్యకర్త నరేంద్ర ఎస్ఏఆర్ నేపథ్యంలో దొంగ ఓట్లు ఎక్కించేందుకు స్థానిక టీడీపీ నేత సూరి ప్రయత్నిస్తుంటే నిలదీశాడు. దాన్ని అడ్డుకున్నాడు. దీంతో సూరి కక్షగట్టి హౌసింగ్ ఏఈ సంపత్ కుమార్ తో కలిసి నరేంద్రపై మోటార్ల దొంగగా చిత్రీకరించారు. కేసులు కూడా నమోదు చేశారు. తాము చాలా ఏళ్లుగా గ్రామంలో గౌరవంగా ఉంటున్నామని, నా తండ్రి వాల్మీకి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారని, తమపై ఇలాంటి నేరాలు మోపారన్నారు. మా ఇంటిని కూడా కూల్చే ప్రయత్నం చేశారన్నారు. మాపై దౌర్జన్యాలు చేస్తున్నాడనన్నారు. అందుకే ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నామంటూ నరేంద్ర సెల్ఫీ వీడియో తీసుకొని నాది అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామము, అనంతపురం జిల్లా నాది. నేను ఆలమూరులో వైఎస్ఆర్సీపీ లీడర్గా యాక్టివ్గా పనిచేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఆలమూరు సూరి దొంగ ఓట్లు ఎక్కిస్తుంటే నేను దాన్ని ప్రశ్నించానని చెప్పి నేను రమణారెడ్డి అన్న కాంట్రాక్టర్ ఆయన మోటార్లు రిపేర్ చేసి సర్వీస్ చేపించేకి తీసి దాన్ని రిపేర్ చేపించి టెస్టింగ్ చేయమని చెప్పింటే దానిలని నేను రిపేర్ చేపించి దాన్ని మేము టెస్ట్ చేసి మేము దాంట్లో దింపడం జరిగింది. నా పైన దొంగతనం కేసు పెట్టి, తప్పుడు దొంగతనం కేసు పెట్టి ఏఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంపత్ కుమార్ అనే అతనితో తప్పుడు కేసు పెట్టించి ఆలమూరు సూరి నన్ను చాలా, నా పరువు ప్రతిష్టని ఈరోజు చాలా ఇబ్బంది పెట్టినాడు. నన్ను పేపర్ కేపించి, నన్ను దొంగగా ముసుగేపించి, ఫోటోలు తీపిచ్చి ఈ పొద్దు మా కుటుంబ పరువుని బజారుకి ఈడ్చినాడు. మా కుటుంబం అంతా చాలా అవమానకరంగా ఫీల్ అయినారు. మా తండ్రి గతంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షునిగా వాల్మీకి సంఘములో పనిచేసినాడు. నేను వాల్మీకి కులస్తుని, బోయ బీసీకి సంబంధించి. నన్ను రకరకాలుగా ఊర్లో దొంగ ఓట్లు ఎక్కిస్తున్నాడని చెప్పి మేము క్వశ్చన్ చేసినందుకు ఆ రోజు నువ్వు మా ఊర్లోకి నువ్వు వీడికి వచ్చి మాట్లాడే ఇదే, నువ్వు నీ ఏగితేమి, నీ కథ ఏందని చెప్పి నా మీద మాట్లాడే అతనే నువ్వు నిరూపించు, నువ్వు చూపి అని చెప్పి మేము నిరూపించే లోపల నా మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టించి అతనే ఆలమూరు సూరి గోనుగుంట్ల సూర్యనారాయణ. నా గతంలో దండిగా ఆయన బేల్దారి పని చేసుకుంటా, రాజకీయం చేసుకుంటా ఊర్లో ఇట్లా అంటే వాళ్ళని ఎవరినైనా బీసీ నాయకులుగా ఎవరైనా ఎదుగుతా అంటే వాళ్ళని తొక్కేసుకుంటా కోట్లు సంపాదించినాడు ఆలమూరులో. ఈ పొద్దు నా మీద, మా కుటుంబం మీద, మా నాయన్ని అవమానించినాడు. మా ఇంటిని, పత్రం ప్రకారం ఉన్న ఇంటిని రోడ్లే కట్టినారని చెప్పి జేసీబీ పెట్టి కూల్చినాడు. మా కాంపౌండ్ కూల్చినాడు. సార్, జగన్ సార్, నేను ఇదే మీకు చెప్తున్నాను సార్. పార్టీకి పనిచేసినందుకు కార్యకర్తలని చంపుతున్నారు సార్. దయచేసి మీరు చర్య తీసుకోండి సార్. దీనిపైన కార్యకర్తలను ఎక్కడ తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. బతకనీరు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలమూరు చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. జగనన్న కాలనీ ఇండ్ల పట్టాల్లో గుణాదులు పీకి మట్టి అమ్ముకున్నాడు. అతన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మేము దొంగతనం చేయకుండా రిపేర్ చేపించి దింపిండేమో, టెస్ట్ చేసి దింపిందే మోటార్ని దొంగతనం చేసినాడని చెప్పి కాంట్రాక్టర్ చెప్పినా కూడా, మేము రిపేర్ చేయమని చెప్పినాడు మా పిల్లోడే అని చెప్పి కాంట్రాక్టర్స్ చెప్పినా కూడా వినుకోకుండా నా మీద తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా నన్ను, మా కుటుంబ గౌరవాన్ని, మమ్మల్ని చాలా బజారుకి ఇడ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను